హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకు తెలియకుండానే ఈ సమాజంలో ఒక మాఫియా నడుస్తుంది. అది ఎటువంటి మాఫియా అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మతం పేరు చెప్పి నిలువు దోపిడీ చేసే మాఫియా అన్నమాట. కొంతమంది దొంగ బాబాలు ఉండొచ్చు. వాళ్ళు అవి ఇవి జిమ్మిక్కులు చేసి ఏవో శివలింగాలు తీసి బూడిద రాల్చి ఏదేదో చేసి మన దగ్గర నుంచి విచ్చలవిడిగా డబ్బులనేవి నొక్కేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకుంటూ ఉంటారు. చాలా చాలా చేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన మాఫియా అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే మాఫియా ఆ మాఫియాకి ఏమీ తీసుకుపోదు, అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు మాఫియా అంటే చాలామంది బాధపడవచ్చు, కానీ ఇక్కడ ఎవరు కూడా బాధపడినా కూడా మాకు సంబంధం లేదు. వాస్తవాలని ప్రజలకు తెలియచేయాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు చాలామంది పాస్టర్స్ ఎవరైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వీరంతా బతికేది కేవలం అంటే కేవలం చర్చికి వచ్చిన వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలతోటి, సందాలతోటి, డబ్బులతోటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోటి బ్రతికేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చింది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి భయపెట్టి బలవంతంగా వసూలు చేసే ఒక బ్యాచ్ గురించి మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. వారు కొబ్బరి నూనెలు అమ్మేస్తూ ఉంటారు, నీళ్లు కూడా అమ్మేస్తూ ఉంటారు, చేతికి బ్యాండులని అమ్మేస్తూ ఉంటారు, బయట పుస్తకాలు ఉన్నాయి కొనమంటారు, సీడీలు చేసాం కొనమంటారు, మీకు కావాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి టికెట్ ఉంటుంది ఎంత పెట్టి కొనాలని కూడా అంటూ ఉంటారు. మీ జీవితాలను ఆ శాంతం నాకేస్తారు. వాళ్ళు మాత్రం కోట్లు కోట్లు పడగలెత్తుతారు. చివరికి మీరు పూరి గుడిసెల్లోని మీ బతుకులు నిలిచిపోతూ ఉంటాయి. ఇటువంటి ఒక దరిద్రమైన వ్యవస్థని నిర్మూలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసమే ఇప్పుడు ఘరానా బెగ్గింగ్ అంటారు దీన్ని. ఇది చాలా ఘరానా బెగ్గింగ్. మనల్ని భయపెడతారు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు, దేవుడి పేరు చెప్పి మన దగ్గర ఉన్న ప్రతి రూపాయిని నొక్కేయడానికి చూస్తూ ఉంటారు. చూడండి, ఆయన కలవరి టెంపుల్ సంబంధించిన ఒక పెద్ద కోటీశ్వరుడి కొడుకు. ఆయన చూడండి ఎంత దర్జాగా అడుక్కుంటున్నాడో చూడండి. నాకు 1000 రూపాయలు వచ్చింది, దిస్ ఇస్ మై సాలరీ. ఈ రోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే సాలరీ వచ్చిన వెంటనే ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని కడతారు. అన్ని అయిపోయిన చివరిగా అంతది, దేవా ఇవ్వాలా, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి ప్రభా, మర్చిపోండి ప్రభా ఇవ్వాలా, పర్లేదు దేవుడు ఇవ్వట్లేదు, ఫ్రీ ఫ్రీ ఇవ్వరు కదా, ఐ లవ్ యూ నీకు వద్దు ప్రభా, పనికిరాదు. సరే అలాగే ఇవ్వాలి 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 నీచో, పనికిరాదు. అది కొద్ది కాదు, ఎన్ని ఇచ్చి ఇది అని ఇచ్చో, పనికిరాదు. దేవుడు అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు. అది వచ్చిన అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తా చూడు, అది నాది. దీంతో తెలిసిపోయి ఏం చూసుకుంటావు. గాడ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ సెయింగ్, నాది నాకు ఇవ్వి, నాది నాకు ఇవ్వలేదు అనుకో నీకు ఉండదు. నువ్వు ఉంచుకోదామంటే అది శాపంగా మారిపోతుంది. నాకు అవ్వనిది ఒకసారి ఇక్కడ నుంచి మళ్ళీ వినండి. శాపంగా మారిపోతుంది. నాకు అవ్వని శాపంగా మారిపోతుంది. ఎవరికి శాపంగా మారిపోతుంది? ఎందుకు శాపంగా మారిపోతుంది అంటే, నాకు ఇవ్వనిది అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎవరో తెలుసా? వాక్యాన్ని చెప్పి అందరినీ కూడగట్టుకొని ఒక చర్చిని కట్టుకొని దాంట్లో దర్జాగా సూట్లు వేసుకొని కాస్ట్లీ రోలెక్స్ వాచ్లు పెట్టుకొని సార్లు బిఎండబ్ల్యూ బెంజి అంతకు మించి పోర్షి కార్లు తిరిగే వీళ్ళు రూపాయి అడుక్కునే దరిద్రులా తయారవుతూ ఉన్నారు. ఎంత భయపెడుతున్నాడు? ఇవ్వకపోతే శాపం వచ్చేస్తుందంట. ఎవరికి వచ్చేస్తా శాపం? నీ దగ్గర ఉండడం లేదు, మెడ తిరిగిపోతుంది. అంటే నీకు మెడ తిరిగిపోద్ది. ఎవడ మెడ తిరిగిపోయిద్దిరా అని అడగాలనుంది. అంటే ఎంత భయపెడతారో చూడండి. వీడు చూడటానికి ఎలా ఉన్నాడో చూడండి. కానీ ఇంత దారుణమైన వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలా. ఇంత బెగ్గర్ని కూడా నేను ఇప్పటి వరకు చూడలా. మరీ దారుణంగా భయపెట్టి బెదిరించి సిగ్గు లేకుండా అడుక్కునేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. వీళ్ళ చాలామంది ఉన్నారు. ఇటువంటి దరిద్రుల్ని చూడండి, మనం ఎంత వెనకేసుకొస్తామంటే చూడండి. లేదు నాకు లేకపోతే నీకు లేదు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో దేవుడికి ఓదలుచుకోరు. దేవుడు అంటాడు నాకు పోతే నీకు లేదు, పో నువ్వు ఎంత. దేవుడు వీళ్ళ దృష్టిలో శాడిస్ట్. వీళ్ళ దృష్టిలో దేవుడు ఒక శాడిస్టు, దేవుడు ఒక అవకాశవాది, దేవుడికి డబ్బులు కావాలా, దేవుడు ఒక రకమైనటువంటి మనీ కోసం ఎదురు చూసేటువంటి ఒక
లోన్ ఏజెంట్లా అనమాట. ఎలా అంటే నెల రాగానే మన దగ్గర నుంచి ఈఎంఐలు ఎలా కట్టుకుంటారో, లోనోడు ఎలా మనకు ఫోన్లు చేసి మన సావో దొబ్బుతాడో, అలా దేవుడు కూడా నీకు శాలరీ కానీ నీకు ఏదైనా కానీ రాగానే నువ్వు ఇవ్వలేదంటే ఆయన నీ పైన అసలు ఒప్పుకోడంట. ఇటువంటి అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నా మీరు వినండి. కష్టపడి ఎవరు ప్రయోజనం? ఓ కానీ దేవుడికి ఇవ్వదలుచుకోరు. ఇవ్వదలుచుకోరు. దేవుడు అంటాడు నాకపోతే నీకు లేదు పో, నాకు ఇవ్వకపోతే నీకు లేదు పో అంట. వీడికి చెప్పాడు వచ్చి, ఈ సో కాల్డ్ వ్యక్తికి దేవుడు వచ్చి నేను సాడిస్తుండ్రా, నేను మరీ దుర్మార్గుణ్ణి, పేదోడి దగ్గర ఉన్నా లేకపోయినా వాడి ఖర్చులకున్నా తినటానికి ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, వాడు నెలకు 10,000 రాగానే 10,000 నుంచి 1,000 రూపాయలు నాకు ఇచ్చేయాలి, అదే దశమ భాగం అంటారు, లేదనుకో నువ్వు నాకు ఇవ్వకపోతే నేను నీకు ఇవ్వనని నేను వాడిపైన కక్ష తీర్చుకుంటాను రా అంటాడని ఈ సో కాల్డ్ సొల్లుగాడు చెప్తున్నాడు. వినండి. నువ్వు ఎంత కష్టపడి ఎవరు ప్రయోజనం? ఓ కనింది. ఎంత కష్టపడి ఎవరికి ప్రయోజనం కాదు, ఈడికి ప్రయోజనం కాదు. ఫస్ట్ ఇతను ప్రజల సొమ్మును దోచుకుంటున్న ఒక దుర్మార్గుల్లా నాకు కనిపిస్తూ ఉన్నాడు. మీరేమంటారు? ఎంత కష్టపడి ఏం ప్రయోజనం అంట? కుటుంబం కోసం కష్టపడతారు కానీ ఇలా సూట్లు బూట్లు వేసుకొని సొల్లు కబుర్లు చెప్పి ప్రజల దగ్గర నుంచి గరాణా మోసంగా అడుక్కునే ఇటువంటి దరిద్రుల కోసం కాదన్నది మాత్రం వాస్తవం. గాడిద మోసి 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 మొదటి పెట్టారు కనింది, నాది నీకు ఎందుకు వస్తాను అంటున్నావు? దేవుడు అన్నాడు నీకే లేదు పో. గాడ్ కెన్ నెవర్ డూ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్. ఎటువంటి పనులు? మీరు సందాలు ఇవ్వకపోయినా దశం భాగాలు ఇవ్వకపోయినా దేవుడు క్షమించడు. శాడిస్ట్ లాగా బిహేవ్ చేసి మీ జీవితాలతో ఆడుకుంటారనేది ఆ ఉద్దేశం. మళ్ళీ ఈయన లెక్కలు చూడండి ఎలా చెప్తాడు. 1,000 రూపాయలు వచ్చింది. 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 ఈ రోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే శాలరీ వచ్చిన వెంటనే ఈఎంఐ కడతారు. ఈఎంఐ కాదు కట్టాల్సింది, ఫస్ట్ ఈయనకి రెగ్యులర్గా ఒక ఈఎంఐ మీరు కట్టాలి 10%. 10,000 వస్తే 1,000 రూపాయలు, మీరు 1,00,000 రూపాయలు చంపిస్తే 10,000 ఫస్ట్ ఈయన అకౌంట్లో వేయాలి. ఈఎంఐ లాగా అనమాట. ఈఎంఐ అమ్మ మొగుడిది. చెప్పరా? కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, కట్టు, కాల్ బిల్ కడతారు, కట్టు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని కడతారు. అన్ని అయిపోయిన చివరిగా అంతది దేవా ఇవ్వాలా, పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలి ప్రభా, మర్చిపోయింది ప్రభా. పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలని అనవసరం పట్టద్దు, మీరు ఫస్ట్ నాకు ఇవ్వాలి అన్నదే ఈడు వర్షనం. ఇవ్వాలా? పర్లేదు, దేవుడు ఏమంటలేదు, కదా ఐ లవ్ యు ప్రభా. యాక్టింగ్ మస్త్ యాక్టింగ్ చేస్తున్నాడు సార్. సినిమాలో ట్రై చేయాల్సింది. పనికిరాదు. అమ్మా ఏం యాక్టింగ్ చేస్తున్నాడు భయ్యా, సినిమాలో చేయొచ్చు కదా, ఎంకరేజ్ చేద్దాం మరి. అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు, అది వచ్చిన అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తా చూడు, అది నాది, దీంతో తెలిసిపోయి చూసుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా? గొప్ప ఇంకో వ్యక్తి మనం ఇస్తే పిల్లలు 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 తింటారు. మనం ఇస్తే పిల్లలు 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 తింటారు. ఎవరి పిల్లలు? వీళ్ళ పిల్లలు, ఈడి పిల్లలు, ఇంత ముందు మాట్లాడినోడి పిల్లలు, వాళ్ళ పిల్లలు పిల్లలు పిల్లల పిల్లలు తినడానికి బెగ్గింగ్ చేస్తారన్నమాట వీళ్ళంతా. భీమా దానికంటే సూపర్ ఇది. సచ్చిందాక కడితే ఎప్పుడుకో ఎత్తాను నువ్వు సత్తే. సచ్చిందాకా ఎల్ఐసి లైఫ్ బీమా కడితే ఎప్పుడో ఎత్తంటే సత్తే. వీడు మాత్రం వీళ్ళ కుటుంబానికి ఎవ్రీడే వెళ్ళిపోతుంది, అంతే కదా. తరతరాలకు ఆశీర్వాదం ఉంది. కరెక్ట్ ఇస్తే చాలు. అబ్బా వీడు చెప్తున్నాడు దశమ భాగం కరెక్ట్గా ఇస్తేనే తరతరాలకు ఆశీర్వాదం ఉంటా. ఎక్కడ రాసింది అలా? 100 సంవత్సరాల పైన అంటే బ్రిటిషర్స్ కాలం నుంచి మత మార్పిడి చేశారుగా. దశమ భాగాలు ఎవరు ఇవ్వరో వాళ్ళే వాటి గురించి అగెన్స్ట్‌గా మాట్లాడతారు. చూడండి, ఒక్కడ కాదు ప్రతి ఒక్కడు గరానా బెగ్గర్స్, బ్లాక్మెయిలింగ్ బెగ్గర్సే. ఈడు కూడా ఒకటి మాట్లాడుతున్నాడు. వినండి. దశమగలు ఇచ్చేవాడు ఎప్పుడు కూడా దశమగలు చాలా మంది దశమగలు మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి. ఈవిడ ఇంకా హైలైట్ ఉంటుంది, వినండి. ఇంత దరిద్రుడిని భూమి మీద ఇందుకు దేవుడు పుట్టించాడని దేవుడు కూడా సిగ్గుపడతాడు. వీళ్ళ నా సేవకులు మరి ఇంత బరి తెగించి అడుక్కుంటున్నారా అని కూడా దేవుడు సిగ్గుపడతాడు. మీకున్న దాంట్లో ఇవ్వమన్నాడు కానీ అడుక్కు అడుక్కు బెదిరించి దొబ్బి తినమనలేదు దేవుడు. దశం భాగాలు ఇచ్చి చావండి అంట. సరే కానీ దేవుడే చెప్పాడు ఇచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవారా? ప్రాణం పోయినా అనవసరం, కూలి పనికి వెళ్ళినా అనవసరం, తీసుకొచ్చి ఇవ్వాలంట. 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు. దశమ భాగం అని అంటాం. దశమ భాగం అనగానే, టైత్ అనగానే. ఈయన విలియమ్స్ ఏదో ఉంటుంది ఈయన పేరు,
ఈయన పెద్ద సువార్థికుడు, కానీ ఏం లాభం? అడుక్కోవటంలో నెంబర్ 1. మనలో మైండ్ లో ఉండే కాబట్టి మన సంపాదనలో 10 దేవునికి ఇవ్వాలి. డబ్బు ఎక్కువ సంపాదించేవాడు అమ్మ దశమ భాగం తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఆదామును దేవుడు ఏదైనా తోటలో పెట్టి ఈ ఆ కవర్ లో మీ దశమ భాగాన్ని పెట్టి మరి జ్ఞాపకంగా పోయినసారి చెప్పాను, మన కల్వరి టెంపుల్లో దశమ భాగం ఇచ్చేవాళ్ళు 10 మందిలో చాలా మంది దశమగా తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడి గుట్టు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగా తీస్తామండి. తీయకుండా పావు అప్పులు ఉన్నాయి. బ్లాక్మెయిలేగా. మీరేమనుకుంటున్నారు? వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఉండవు, వీళ్ళు ట్యాక్సులు కట్టరు, ప్రజల సొమ్మును దోచేసుకుంటారు, ఇష్టానుసారంగా బిల్డింగులు పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటారు, మన దగ్గర డబ్బులు అడుక్కొని దరిద్రంగా తింటూ ఉంటారు. ఇలాలో ఈయనొక్కడే నాకు జెన్యూన్ అనిపిస్తాడు. ఆయన నెక్స్ట్ వీడియో చూద్దాం. ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో. నువ్వు ఎక్కడ పోయి ఏడ్చుకున్నా దశమ భాగం మొత్తం చచ్చినట్టు ఇవ్వాలంట. ఇదేం రూల్ అసలు? మంచి మీద పట్టుకుని ఏడ్చుకో, మూసుకేసుకొని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమగా నీరోడు కప్పులు బావు, కూర్చొని ఏడ్చుకొని ఏడ్చుకో. అది ఎవరైనా సరే. నేను మరలా చెప్తున్నా, మీరు లేమిలో ఉంటే ఇక్కడ కానుకలు పట్టే సమయంలో కానుక కూడా వెయ్యొద్దు. ఇలా ఏ సేవకుడు బహుశా చెప్పుండకపోవచ్చు, నేను చెప్తున్నా ఇది దేవుని పని కదా అని మీ దగ్గరికి కానుకల సంచి వచ్చినప్పుడు మీ సామర్థ్యం కొలది కానుక వేయమన్నాడు, మీ సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వమన్నాడు, మీ కలిమిలో నుండి కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వమన్నాడు. ఎందుకంటే తండ్రి నేను కలిగిన సమస్తము నీ వలనే కలిగి ఉన్నాను, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది, గనుక నా సంపాదనలో నుండి శ్రేష్ఠ భాగాన్ని నీ సన్నిధిలో ఇస్తున్నాను, నీ సేవకు ఇస్తున్నాను. ఇది మన విధి. కానీ నువ్వు లేమిలో ఉంటే అలా కూడా ఇవ్వద్దు. నువ్వు లేమిలో ఉంటే దేవుని సన్నిధికి ₹1 కూడా ఇవ్వద్దు. ఇప్పుడే కదా, ఇప్పుడు ఇవ్వద్దు, ఎక్కడ అయిపోతుంది. కానీ చాలా మంది ఏం చెప్తారు తెలుసా, నువ్వు అప్పుల్లో ఉన్నా దేవుడికి ఇచ్చి అప్పుడు దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తుంది, మొహం ఆశీర్వదిస్తుంది. అప్పుల్లో ఉన్న అయితే ఇంకా పెద్ద పౌరు. అప్పుల్లో ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి? అర్థంగా మిగిలిపోయినాడు ఇవ్వాలి. అలా చెప్పొచ్చుగా. ఎవడు హ్యాపీగా ఉన్నాడో వాడు కొంచెం ఎక్కువ ఇవ్వగలడు, ఎవడు బాధలో ఉన్నాడో అసలు ఏమి ఇవ్వలేడు. అది కదా నేర్పించాలి. ఒకరి బాణాలు ఒకరు పంచుకోవడం అంటే అదే కదా. అది మానేసి అప్పుల్లో నుంచి దశమ భాగాలు ఇవ్వాలంట. మరి ఏంటి మాయబోధలు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. విన్నారు కదా? ఒక జెన్యున్గా ప్రజల మధ్యకి తీసుకెళ్ళి వాస్తవాలు చెప్తున్న వ్యక్తి నాకు తెలిసి విజయప్రసాద్ రెడ్డి ఏముంది ఆయన పేరు. ఎప్పుడు ఏ విషయాన్ని అయినా కూడా పాజిటివ్ వేలో చూస్తాడు. ఆయన ఒక్కడే నాకు తెలిసిన వ్యక్తి. ఆయన నాకు పర్సనల్గా తెలియదు లేదు. అప్పుడప్పుడు ఇదిగో ఇట్లాంటి బెగ్గర్స్ వీడియో చూస్తున్నప్పుడు ఆయన వీడియోలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత దరిద్రమైన అడుక్కునే వాళ్ళ గురించి నేను ఎందుకు చేయాలి అనుకున్నా. ఇప్పుడు ఈయన కల్వరి టెంపుల్ యొక్క బిజినెస్ ఓనర్. కల్వరి టెంపుల్ కట్టాడు, దానికి కడతానికి డబ్బులు అడుక్కున్నాడు. ఆ డబ్బులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరికీ లక్కీ డ్రాలో ఒక కారు ఇస్తా అని చెప్పాడు. ఆ కారు అందరూ డబ్బులు ఇచ్చిన తర్వాత లక్కీ డ్రాలో కారు ఒకరికి ఇస్తే ఆ కారు వచ్చిన వ్యక్తి కూడా నాకెందుకు దేవా కారు, నువ్వే తీసుకుని మళ్ళీ ఎన్నికే ఇచ్చారు. ఎంత దారుణంగా ఈయన దోపిడీ చేస్తాడంటే, ఈయన ఆస్తులు కనుక నిజంగా ఈడీ వెళ్ళి ఇతని ఆస్తులను కనుక లెక్కెడితే అంబానీ కన్నా ఎక్కువ ఆస్తులు ఉంటాయి ఈయనకి. అంబానీ అదానీ కన్నా ఎక్కువ ఆస్తులు ఉంటాయి. కేవలం ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి మతం అనేటువంటి మత్తుని పులిమి క్రిస్టియానిటీ అనే ఒక మంచి వార్తని ఇలా దరిద్రంగా చూపించి వాళ్ళు ఇస్తున్న కానుకలపైన మోజుతోటి ఎంత దిగజారిపోయి చివరికి బ్యాండ్లు అమ్ముకునే దరిద్రమైన స్థితికి వచ్చాడు. ఆయిల్ అమ్ముకుంటాడు, బ్యాండ్లు అమ్ముకుంటాడు, అక్కడ మెంబర్షిప్ కోసం ఇంత డబ్బులు అంటాడు, ప్రత్యేక ప్రార్థనల కోసం ఎంత కట్టాలంటాడు. అసలు దేనికి తీసుకొని పరమ బెగ్గర ఎవరు ఉన్నారంటే ఈయన మాత్రమే. ఒకసారి ఈయన ఈ బ్యాండ్ల గురించి చెప్తాడు. అందులో 3 రకాలు ఉంటాయి, బ్లాక్, రెడ్, వైట్ ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒక ఆరోపించి ఈయన ఎంత బాగా చెప్తాడో చూడండి. ప్రజల్ని మోసగించడంలో ద గ్రేట్ నెంబర్ 1 కల్వరి టెంపుల్ పర్సన్ ఇతను. చూడండి. గాస్పల్ బ్యాండ్ తప్పనిసరిగా కొనుక్కొని వెళ్ళండి, మీ చేతికి పెట్టుకోండి. ఎవరైనా అడిగితే ఈజీగా చెప్పగలరు. నలుపు పాపానికి సాదృశ్యం. ఈ నలుపు ఉంది కదా, 3 రంగులు వేసి బ్యాండ్ తయారు చేశాడు. అది తయారు చేసడానికి నాకు తెలిసి ₹5 కూడా అయి ఉండదు. ఒక్కోటి ₹100 అమ్ముతూ ఉన్నాడు. చూడండి, బ్యాండ్ పాపానికి సాదృశ్యం. నలుపు పాపానికి సాదృశ్యం అంట. ఎరుపు ప్రేమకు రక్తానికి సాదృశ్యం. మనందరం పాపం చేశాం, క్రీస్తు మనల్ని ప్రాణంగా ప్రేమించి తన రక్తాన్ని మన కోసం ఛేదించాడు. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడతారు. ఓకే, ఈయన చెప్తున్నాడు కదా, ఈయన పెట్టుకున్న వాచ్ బ్లాకేగా, ఈయన హెయిర్ బ్లాకేగా, ఈయన కళ్ళలో రెటీనా బ్లాకేగా, ఇవన్నీ బ్లాకేగా. మరి ఇట్టేటప్పుడు ఇటు పాపేగా. నెత్తి మీద బ్లాక్ ఉంది, మూతి మీద మీసాలు బ్లాక్ ఉన్నాయి, చేతికి పెట్టుకున్న వాచ్ బ్లాక్ ఉంది, నాకు తెలిసి కింద షూ కూడా బ్లాకే ఉంటాయి. ఎప్పుడప్పుడు బ్లాక్ షూట్ కూడా వేసుకుంటూ ఉంటాడు. మరి ఇటువంటి పాపాన్ని ఒంటిపైన ఎందుకు మోస్తున్నారు కల్వరి సతీష్ గారు?
పాపి కాదా మీరు? మొత్తం వైట్ రంగు వేసుకోండి పరిశుద్ధతకు మూలంగా. నెత్తికి వైట్ రంగు వేసుకోండి, మీసాలకి వైట్ రంగు వేసుకోండి, ఇది కూడా వైట్ తీసుకోండి. చివరికి మీ లోపల బాడీలో లివర్స్ ఇవన్నీ కూడా కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి సార్. మరి అవి కూడా పాపానికి సాదృశ్యమే కదా అయ్యేది. మరి వాటిని కూడా తీసేసేయండి. కళ్ళు కూడా తీయించేసుకోండి. కళ్ళు పాపం ఐ బ్లాక్గా ఉంటుంది, అవి కూడా తీసేసుకోండి. పాపం మొత్తం బ్లాక్ మొత్తం తీసేసేయండి. మీ బ్లాక్ కార్లు, ఇంట్లో బ్లాక్ ఉన్నటువంటి మీ ఆవిడ కట్టుకునే బ్లాక్ శారీసు, మీ పిల్లలు వేసుకునే బ్లాక్ షూ అన్నీ తీసేసేయండి. సాతానికి సాదృశ్యం కదా. మొత్తం వైట్ పెయింట్ ఉంటుంది. మనకి వెళ్తే రాయల్ ఏదో వైట్ పెయింట్ ఉంది, మొత్తం రాసుకుని వైట్ పరిశుద్ధంగా ఇలా తిరగండి రోడ్ల మీద. ఏముంది? పరిశుద్ధం కదా వైట్ అనేది. మీరు వేసుకోరే. ఇదంటే బ్యాండ్, 5 రూపాయల బ్యాండ్ని 99 రూపాయలకి ఇచ్చి మళ్ళీ దాంట్లో మీరు చూసినట్లయితే చూడండి, పేటిఎం, ఫోన్పే, గూగుల్ అన్నిటి అవైలబుల్ అంట. పైన చూడండి, సువార్త సులువుగా చక్కగా అర్థవంతంగా 30 సెకండ్లో తెలియజేసే అద్భుతమైన గాస్పెల్ రిస్ట్ బ్యాండ్ అంట. సువార్త గురించి ఒక బ్యాండులో 3 రంగులు వేసి కింద పేరు రాసి బాండ్ టు లార్డ్ అంట పేరు రాసి 99 రూపాయలకి ఇస్తున్నారు. అంటే ఆ కలవరి టెంపుల్కి రోజుకి నాకు తెలిసి వారంలో ఒక 20-30 లక్షల మంది వెళ్తారు. 20-30 లక్షల మంది 100 రూపాయలు ఎందుకులే, 100 రూపాయలే కదా నిజంగా ఇది గాస్పెల్ బ్యాండ్ అని నమ్మితే ఈయనకు వచ్చే డబ్బులు ఎంతో తెలుసా? గెస్ కొట్టండి. 1,00,000 మంది తీసుకుంటే 1,00,000 అంటే 100 లక్షలు, 1 కోటి. వాళ్ళు 25 లక్షల మంది వస్తారు. 25 లక్షల మంది తీసుకుంటే ఎన్ని కోట్లు అవుతుంది? మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలా సంవత్సరం అంతా అమ్ముతాడు. అంటే ఎంత అమ్ముతున్నాడు? కొన్ని కోట్ల రూపాయల డబ్బు అప్పనంగా దుబ్బేసే బ్యాచ్ ఇదంతా. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడతారు, పరలోకం చేర్చబడతారు. ఈయన కూడా రెడ్ కలర్ వేసుకుని తిరుగుతారు. ప్రశుద్ధుడు కదా, ఒళ్ళంతా రెడ్ కలర్ వేసుకుని రక్తంలో పవిత్రపరచబడ్డారని ఇలా తిరుగుతూ ఉంటాడు ఎప్పటి నుంచి. చూడండి, సొల్లు కబుర్లు. అద్భుతమైన సువార్తను చెప్పడానికి గొప్ప ఆయుధము సువార్త బ్యాండ్. ఇది ప్రతి ఒక్కరు ఏం చేతికి ఉండాలని ఆశపడుతున్నాను. ఇటువంటి వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మీరు దీవించబడాలంటే 10 భాగాలు ఇవ్వాలి. ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి. వీళ్ళలో ప్రతి ఒక్కరికి ఇవిడ కట్టుకున్న శారీ దగ్గర 20-30 వేలు ఉంటుంది, అందుకని ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆయన వేసుకున్న షూటు 1,00,000-1,50,000 ఉంటుంది, అందుకని ఎక్కువ కూడా ఉండొచ్చు. చూడండి, వీళ్ళ హెయిర్ స్టైల్ చూడండి, వీళ్ళ ప్రజెంటేషన్ చూడండి. ఇప్పుడుదంట కదా, మీదే అంట కదా. నో 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 నో, ఐ డోంట్ కేర్. నిజం చెప్పాలంటే దేవుడు బొట్టు పెట్టుకోవద్దంటారు, చెవులు కూడా పెట్టుకోవద్దన్నాడు. మరి అక్కెందుకు పెట్టుకుంది నాకు అర్థం కావట్లా. దశమ భాగం గురించి వీళ్ళు విచ్చలవిడిగా ఎవరికి ఇవ్వట్లేదండి, దేవుడికి ఇస్తున్నారండి. హల్లెలూయా. దేవుడికి ఇవ్వటం అంటే పేదలకు ఇవ్వటం, దేవుడికి ఇవ్వటం అంటే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించి వాళ్ళకి సహాయం చేయటం. బైబిల్ నుంచి తీసుకున్న కొటేషన్. నువ్వు దేవుడికి ఇవ్వడం అంటే నీ చుట్టుపక్కల ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి కాదు. వీళ్ళు ఇబ్బంది పడడం కాదు కదా, కోట్ల బడిగెత్తారు ఒక్కొక్కరు. ఎన్ని కోట్లు ఎవరి దగ్గర మనుషుడికి కాదు, ఎవరికి అంటే వీళ్ళు మనుషులు కాదు, వాళ్ళ డబ్బులు తీసుకునే వీళ్ళు ఎవరు మనుషులు కాదు, వీళ్ళంతా పరమ దుర్మార్గులు అనే విషయం ఆవిడే ఒప్పుకుంటుంది. దేవునికి ఇటువంటి వాటిని బట్టి కూడా హృదయాన్ని వచ్చుకొని ఎవరు ఎప్పుడు అట్లా అంటారండి. అందుకే మేము వెళ్ళట్లేదండి. మీరు వచ్చేది ఆలయం కోసం, మీకోసమా దేవుని కోసమా? వాళ్ళు దేవుడి కోసం వస్తారు, మీరు వాళ్ళు ఇచ్చే దశమ భాగం కోసం పీల్చుకు తింటున్నారు. అదే లలితా జ్యువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తా ఉంటాడు, ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్తారు, కానీ ఈ పాస్టర్లందరికీ డబ్బు ఊరికే వస్తుంది. ఈ లలితా జ్యువెలర్స్ సార్ ఈ యాడ్ కరెక్ట్ 100%. డబ్బులు ఎవరికి ఊరికే రావు సార్. కింద అండర్లైను, క్రిస్టియన్స్కి అదేవిధంగా దొంగ గురువులకి తప్పించి అని చిన్న నోట్ కింద పెట్టండి. ఎందుకంటే వీళ్ళంతా దరిద్రులంతా ప్రజల సొమ్మును దోచుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. ఈయన డైలాగ్ని దేవుడు డైలాగ్గా చెప్తున్నాడు. చూడండి, స్వస్థత ఎవరికి ఊరికే రాదు, స్వస్థత కూడా రాదంట. ఎటొస్తా చెప్పన్న వింటావు, రాదు. వస్తే మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు, నేను ఇక్కడ ఎందుకు ఉంటాయి, మీటింగ్ ఎందుకు పెడతారు? దేవుడు శాడిస్ట్. స్వస్థత ఊరికి ఇవ్వడం. నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసినా ఇవ్వడు, నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టినా ఇవ్వడు, నువ్వు వెళ్ళి పుర్లు దండాలు పెట్టినా స్వస్థత ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే దేవుడు శాడిస్ట్ కాబట్టి. నువ్వు కష్టాలు పడు, ఏమైనా చేసుకో, నెల రాగానే నా డబ్బులు నాకి, లేకపోతే నా సామిరంగా
నీ అంతో చూస్తా అంటాడు దేవుడు. స్వస్థత ఊరక రాదు, డబ్బులకే వస్తుంది. అంతే కదన్నా? భలే చెప్తున్నావే. ఫ్రీగా వస్తే ఆ. మీకు విలువ తెలియదన్న వాస్తవం సత్యం దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఏమన్నా తెలుసా, ఆ. నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు అంటాడు. ఎక్కడన్నా? ఎప్పుడన్నాడు? ఏ దేవుడు అన్నాడు? ఎక్కడన్నాడు? అడుక్కు తినటానికి కూడా ఇంత దరిద్రమైన లాజిక్లు పాపం లలిత జ్యువెలర్స్ ఆసారి ఆడితో కంపేర్ చేస్తున్నావు దేవుడి వాక్యాన్ని. నువ్వెట్ట పాస్టర్ అయ్యావు సిగ్గు లేకుండా. ఇటు పాస్టర్ అంటే మీరు నమ్మినట్లయితే అది మీ కర్మ, నేనేం చేయలేను. ఏమంటాడు, ఇఫ్ యు వాంట్ టు గెట్ హీ గాడ్ ఇస్ స్ట్రైట్ ఫర్. నాకు 1000 రూపాయలు వచ్చి సో వీళ్ళు కోట్లు సంపాదించి వాళ్ళ గృహాలు ఇలా ఉంటాయి. పాపం కష్టపడి కూలి చేసుకొని దశం భాగం 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేవాడు. ప్రతి ఒక్కడు బ్రతుకు ఇలాగే ఉంటుంది. పిల్లలకి ఏమైనా కూడా వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు మాత్రం రాయల్ లైఫ్ జీవిస్తూ ఉన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, గవర్నమెంట్ వీళ్ళపైన ఎందుకు ఐటీ రైడ్స్ చేయదు? గవర్నమెంట్ ఎందుకు వీళ్ళపైన లెక్కలు అడగదు అంటే నాకు అది ఇప్పటివరకు అర్థం కాదు. వీళ్ళని అడగదు, గురువుల్ని అడగదు, ఏమీ చేయదు. చివరికి ఎంత ఘోరంగా ఉంటుందంటే, వీళ్ళ గురించి అడిగితే ఓట్లు పోతాయని బాధపడుతూ సస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి దొంగ పాస్టర్ని మీరు ఎంకరేజ్ చేయొద్దని, ఇటువంటి అడుక్కు తినే పాస్టర్ని మీరు వెంట ఉండి నడవద్దని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవడన్నా నీకు సహాయం చేస్తాడా? వీళ్ళల్లో ఒక్క రూపాయి కూడా ప్రేర్ చేస్తామమ్మా మీరు వెళ్ళండి అని చెప్తారు. నీ గురించి పట్టించుకోరు. ఎందుకంటే లక్షల జనాలు వచ్చే దగ్గర నువ్వు తుచ్చుడివిగా మిగిలిపోతావు. కానీ నువ్వు కొనే ఒక బ్యాండ్ 100 రూపాయలది వాడికి 25-30 కోట్లు సంపాదిస్తుంది. అది వారానికి. నువ్వు చేసే ఒక ఆయిల్ బాటిల్ నువ్వు కొనేది, ఆశీర్వదించిన ఆయిల్ బాటిల్ కొనేది కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళకి సంపాదించి పెడుతుంది. మీరు ఇచ్చే కానుకలు కాకుండా మీ దగ్గర నుంచి దాడిగా బ్యాండ్లు కొనిపిస్తారు, కొబ్బరి నూనెలు కొనిపిస్తారు, వాళ్ళ పుస్తకాలు కొనిపిస్తారు, వాళ్ళ సీడీలు కొనిపిస్తారు, వాళ్ళ పాటలు కొనిపిస్తారు, వాళ్ళ దగ్గరికి రావడానికి వాళ్ళ పక్కన మొత్తం స్టాల్స్ అన్నీ పెడతారు, అట్లా అన్నిటిని కొనిపిస్తారు. చివరికి నిన్ను నిలువు దోపిడీ చేసి నువ్వు దేవుడు అనే మత్తులో మునిగేలా చేసి చివరికి ఆ మత్తుని లాభంగా మార్చుకునే పరమ దోపిడీగాలు వీళ్ళు అంటంలో ఎటువంటి సందేహం లేదేమో ఒకసారి ఆలోచించండి. సో ఈరోజు నేను మీకు చెప్తుంది ఒకటే, ఫైట్ ఫర్ యువర్ రైట్. అంతేగాని ఇలాంటి సొల్లుగాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి వేస్ట్ చేసుకోకండి. ఎవరన్నా కష్టాల్లోని ఇంటి చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన రూపంలోనే కదా మీ అందరిని సృష్టించారని బైబుల్ చెప్తుంది. నీ ఇంటి పక్కన ఒక వ్యక్తి నీ రూపంలో దేవుడు సృష్టించిన వ్యక్తి, దేవుడి రూపంలో ఆయన సృష్టించిన వ్యక్తి కుంటోడో గుడ్డోడో అప్పుల బాధలతో అల్లాడుతూ ఉంటే ఆయనకి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇటువంటి పరమ బెగ్గర్లకు కనుక సహాయం చేసి మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెడితే మిమ్మల్ని ఎవడో కాపాడలేడు, ఎప్పటికీ మీరు అభివృద్ధి చెందలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.